ఏ కాలనీ చూసినా కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా వేదనాభరిత సమస్యలే. మున్నేరు ఉగ్రరూపంతో మిగిల్చిన కష్టాల నుంచి ఖమ్మంలోని వరద బాధితులు ఇంకా తేరుకోవడం లేదు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు జరిగిన నష్టాన్ని చూసి బోరుమంటున్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయామని తల్లడిల్లిపోతున్నారు. మున్నేరు ఉగ్రరూపంతో ముంపు బారిన పడిన ఖమ్మంలోని కాలనీలు ఇంకా తేరుకోలేదు. ఖమ్మం నగరంలోని 15 కాలనీలు, గ్రామీణ మండలంలోని 5 నుంచి 8 కాలనీలు ఉప్పెనలా విరుచుకుపడిన వరద బీభత్సానికి ఆనవాళ్లుగా నిలిచాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిన బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. బురద పేరుకుపోయిన ఇళ్లు, వరద పాలైన ఇంటి సామాగ్రి చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, దంసలాపురం, మంచికంటి నగర్ సహా పలు కాలనీ వాసులను మున్నేరు వరద కోలుకోలేని దెబ్బతీసింది. కట్టుబట్టలతో మిగిలామని తల్లడిల్లిపోతున్నారు. గ్యాస్ సిలిండర్లు, మంచాలు, వస్తువులన్నీ వరదార్పణమయ్యాయని ఇప్పుడెలా బతికేదని తల్లడిల్లిపోతున్నారు. ఏం లేదు, ఆగమాగం అయింది. అగో పడుకోవడానికి బట్టలు లేవు, కట్టుకోవడానికి ఏం లేవు. మరి ఘోరంగా ఉందండి. పిల్లలు ఒక తాన, మేము ఒక తాన, ఆగమాగం ఉన్నాం. పిల్లల్ని మా ఊరికి అక్కడ యాయరుగుట్ట దిక్కు పంపించినామండి. ఎవ్వరు లేరు ఆదుకోవడానికి, ఎవ్వరు వస్తలేరు. మరి చాలా ఘోరంగా ఉందండి. ఏం చేస్తారో ఏమో. అగో మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జులు అన్ని, కూలర్లు అన్ని కింద పడ్డాయి. ఫ్రిడ్జులు, డ్రమ్ములు అన్నీ పోయినాయి. ఏం లేవు. పిల్లల పుస్తకాలు, యూనిఫామ్లు గిన అన్ని ఖరాబ్. పుస్తకాలు అన్నీ అగో బ్యావులు అన్నీ ఖరాబ్ అయినాయి. ఏం లేదండి. ఏం చేస్తారో ఏమేం అర్థమైతలేదు. ఏం లేవండి, అన్ని ఖరాబ్ అయిపోయినాయి. చూసుకుంటే బట్టలకు వండు పట్టింది, బీరువాల బట్టలు తడిసినాయి, మామూలు బట్టలు తడిసినాయి, అన్ని బియ్యం తడిసినాయి. ఏమీ లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏమీ లేదు. తినడానికి ఏమైనా వాళ్ళు పెడితే తింటున్నాం, లేకపోతే లేదు. పార్సల్ తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఏమి లేదండి, అంతే పోయింది, జలమలమే అయిపోయింది మొత్తం. పైకి వచ్చినాయి సార్. పైకి వచ్చి తమ్మ కరెంట్ తమ్మ కాడికి ఆడికి వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి. అక్కడికి వెళ్ళిపోయినాయి. 6 క్వింటాల బియ్యం సార్, అవి కూడా మాయే. 6 క్వింటాల బియ్యం కథం అయిపోయినాయి. ఏం లేదు సార్. కట్టబట్టలతో మంది ఇష్టం మేము కట్టుకుంటున్నాం బట్టలు. అడుకొచ్చుకొని అక్కడ పోతే ఎవరన్నా ఇక్కడ పండాలంటే భయం అవుతుందని ఏరియాలలో పోయి పండుకుంటే వాళ్ళు చూడలేక ఇక ఈ బట్టలు ఇస్తే మేము కట్టుకుంటున్నాం సార్. ఏం చేయాలి? ఇక కూలరు, టీవీ, ఎల్ఈడి టీవీ, మంచాలు, పరుపులు అన్నీ పోయినాయి. ఆల్మోస్ట్ ఏమీ లేవు అసలు. గోల్డ్ కూడా చాలా వరకు పోయింది. ప్రాపర్టీ చాలా నష్టం, డ్యామేజ్ అయింది. ఇంకా కనీసం ఇన్ఫర్మేషన్ ఇలే. ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. వీధులు, ఇళ్లలో అడుగుల మేర పేరుకుపోయిన బురదను చూసి బాధితులు అల్లాడిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియడం లేదని తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఆహారంతో పాటు ఇతర సాయం చేస్తున్నా రేపటి నుంచి వండుకొని తినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమి లేవు, అన్నీ తడిసిపోయినాయి. మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళు ధ్యానం చేసుకొని బతికేవాళ్ళం. 20 క్వింటాల బియ్యం పోయినాయి. ఇంటి సామాన్లన్నీ, బండ్లు అన్నీ పోయినాయి, మంచాలు అన్నీ పోయినాయి, ఎయ్యలేవు అన్నీ పోయినాయి. మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు, మమ్మల్ని గాంచిన వాళ్ళు లేరు, మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడికి నీళ్ళు వస్తే నీళ్ళ నుంచి ఈదుకుంటాడు పోయిను. కొంచెం రాంగ్లోనే పోలీసు వాళ్ళు వచ్చి వరద ఏరు పెరుగుతుందమ్మా అని తీసుకొచ్చారు. ఒకసారి వచ్చింది సార్. సామాన్లు కానీ ముఖ్యమైన వస్తువులు ఏమైనా తీసుకొని పోయారు? ఏం చేసి చదవలేదు సార్. ల్యాప్టాప్, టీవీ అన్ని పాడాను. మీకు చూపిమన్నా చూపిస్తాను సార్. నీళ్లు కూడా పరిస్థితి సార్. మొత్తం లేచిపోయినాయండి. దానివల్ల ఇబ్బంది. మేమే కట్టబట్టలతో బయటికి వెళ్ళినాం. అయితే ఇంత వస్తుందని మేము అనుకోలేదు. మామూలుగా వచ్చిపోతుంది, ఎప్పుడు ఇబ్బంది ఉండట్లేదు కానీ అట్లా అని పైకి చదువుకున్నాం. పైకి చదువుకొని పోతే ఈ రేకులు గీకులు అన్నీ అట్లా వస్తుంటే ఇట్నే తీసుకుపోతున్నాం. ఎప్పుడైనా ఇక్కడ దాకా రాలేదు ఇంత ఇటు. ఎప్పుడైనా మెట్ల కాడికి, రోడ్డుకి అట్లా వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం మొత్తం పై దాకా వచ్చినాయి. ఎప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు మాకు. గ్యాస్ బండ, ఫ్రిడ్జు, కూలరు, సామాను కూడా పోయింది సార్. ఇంత ఈ పిల్ల పట్టీలు 20 తులాల పట్టీలు పోయినాయి. 20,000 పోయినాయి. మర్చిపోయినా. బీరు కూడా అట్లుండే. అసలు ఇటు అటు కొల్ల అయింది. అట్లుంది, పోయింది, ఆగమాగం అయింది సార్. ఏం పరిస్థితి, ఎట్లా చేయాలి అసలు? వండుకొని తింటానికి ఏం లేవు. కింట బియ్యం పోయినాయి, అలా సన్న బియ్యం, కింట సన్న లావు బియ్యం, కంట్రోల్ బియ్యం అవి పోయినాయి, ఇవి పోయినాయి, ఆగమాగం పోయినాయి.
ఆయన కాలం దెబ్బ తాకింది. మేము వండుకోవటం లేదు, ఇక ఆడ అటో ఇటో పెడుతుంటే తింటున్నాం. అన్నం ఎన్నో అయ్యో పులిగూర బొలిగూర అదో ఏదో తింటూ ఓటర్ కూడా తెచ్చుకొని తింటున్నాం. మా పిల్లలు చిన్న పిల్లలు ఏం చేయాలి, ఏం వండుకొని పరిస్థితి లేదు. టీవీ పోయింది, గ్యాస్ బండ పోయింది, బట్టలు సామాన్లు పోయినాయి, అసలు ఏం లేవు. కొంత డబ్బు పోయింది, గోల్డ్ ఉందిలే కానీ డబ్బులు పోయినాయి. డబ్బులు ఒక 20,000 దాకా ఉంటాయి. రేకులు పోవడం వల్ల అన్నీ వెళ్ళిపోయినాయి సామాన్లు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో మున్నేరు ప్రకోపాన్ని చూడలేదని, దీనిపై శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.